నేటి ఉరుకుల పరుగుల ఆధునిక జీవనంలో దంపతులిద్దరూ కలిసి నిద్రించడం అనేది గగనంగా మారుతోంది. రోజంతా ఆఫీస్ ఇంటికొచ్చాక పనులతోటి బిజీగా గడిపేస్తున్నారు. దీంతో అలసి సొలసిన చాలా జంటలు ఎవరికి నిద్రొచ్చినప్పుడు వారు పడుకోవటం, నిద్ర రాకపోతే మొబైల్స్ తోటి కాలక్షేపం చేయటం జరుగుతోంది. ఇక రాత్రిపూట పడుకునే సమయంలోనూ ఒకరి కోసం మరొకరు వేచి చూసే ఓపిక కూడా చాలా మందికి ఉండటం లేదు. ఈ రకమైన జీవనశైలి దంపతుల మధ్య అన్యోన్యతను, అనుబంధాన్ని దెబ్బతీస్తుందని చెబుతారు నిపుణులు. పరిస్థితి ఇక్కడ దాకా రాకూడదంటే రాత్రిపూట పడుకునే సమయంలో దంపతులు కొన్ని జాగ్రత్తలు పాటించడం ముఖ్యం. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. దాంపత్య బంధం దృఢమవ్వాలంటే రోజు ఇద్దరూ కలిసి కాస్త సమయం గడపడం ముఖ్యం. అయితే రోజంతా ఎవరి పనుల్లో వారు బిజీగా ఉండడం వల్ల చాలామందికి ఆ తీరిక దొరకట్లేదనే చెప్పాలి. పోనీ కనీసం రాత్రైనా కాసేపు ఊసులాడుకుంటారా అంటే అదీ గగనమే. ఇందుకు రోజు రాత్రి పడుకునే సమయంలో చేసే కొన్ని పొరపాట్లే కారణమంటున్నారు నిపుణులు. టీవీ చూడ్డం, సోషల్ మీడియాలో చాటింగ్, ఆఫీస్ పని ఉందంటూ పడుకునే సమయంలో ల్యాప్టాప్తో గడిపేస్తున్నారు చాలామంది. దీంతో ఇద్దరూ కలిసి కాసేపు ప్రశాంతంగా మాట్లాడుకునే అవకాశం లేకుండా పోతోంది. అంతేకాదు, ఆయా గ్యాడ్జెట్స్ నుంచి వెలువడే బ్లూ లైట్ నిద్ర నాణ్యతను తగ్గిస్తుంది. దీనివల్ల ఒత్తిడి, చిరాక్గా అనిపించడం, ఇవన్నీ ఎదుటివారిపై చూపించడం వల్ల ఇద్దరి మధ్య అన్యోన్యత క్రమంగా దెబ్బతింటుంది. ఉద్యోగాలు చేసే భార్యాభర్తల్లో చాలామంది వారి పనివేళలు కుదరక ఇబ్బంది పడుతుంటారు. ఒకరికి రోజంతా ఆఫీసుంటే మరొకరికి నైట్ షిఫ్ట్లు ఉండొచ్చు. దీనివల్ల వాళ్లు పడుకునే వేళలు, నిద్రలేచే సమయాల్లోనూ ఇద్దరికీ పొంతన కుదరదు. ఇది కూడా ఇద్దరి మధ్య గ్యాప్ పెరిగేలా చేస్తుంది. పిల్లలున్నారన్న కారణంతో మరికొందరు భాగస్వామికి దూరంగా వేరే గదిలో లేదంటే వేరే మంచంపై పడుకుంటుంటారు. ఇదే రొటీన్గా మారిపోతే ఇద్దరి మధ్య సాన్నిహిత్యం లోపించి అన్యోన్యత, ఒకరిపై ఒకరికి నమ్మకం దెబ్బతింటుంది. దాంపత్య బంధాన్ని దెబ్బతీసే ఇలాంటి అలవాట్లను మార్చుకున్నప్పుడే పెరిగిన ఆ దూరాన్ని తిరిగి తగ్గించుకోవచ్చు. నాకు పనుంది, నువ్వు పడుకో అంటూ ఒకరినొకరు నిర్లక్ష్యం చేయకుండా రాత్రి పడుకునే సమయానికి చేయాల్సిన పనులన్నీ పూర్తి చేసుకునేలా ప్రణాళిక వేసుకోవాలి. ఆపై ఇద్దరూ కలిసి ఒకేసారి పడుకునేందుకు సిద్ధమవడం వల్ల కాసేపు మనసు విప్పి మాట్లాడుకునే అవకాశం దొరుకుతుంది. ఇద్దరూ తిరిగి దగ్గరవడానికి ఇది దోహదం చేస్తుంది. నిద్రకు ఉపక్రమించే సమయంలో గ్యాడ్జెట్లతో వృధా చేసే సమయాన్ని కలిసి మాట్లాడుకోవడానికి, హాయిగా నవ్వుకోవడానికి కేటాయిస్తే మనసు తేలిక పడుతుంది. ఇద్దరి మధ్య అనుబంధము దృఢమవుతుంది. రాత్రి పడుకునే సమయంలో ప్రేమగా ఓ ముద్దివ్వడం, కౌగిలించుకోవటం వంటివి అలవాటుగా మార్చుకోవాలి. ఫలితంగా శరీరంలో ఆక్సిటోసిన్ అనే లవ్ హార్మోన్ ఉత్పత్తి అవుతుంది. ఇది ఇద్దరి మధ్య ప్రేమను పెంచుతుంది. పిల్లల వల్ల కూడా కొన్ని జంటలు రాత్రిపూట ఏకాంతంగా గడపలేకపోతుంటారు. ఈ పరిస్థితిని అధిగమించాలంటే వాళ్లను చిన్నప్పటి నుంచే వేరే గదిలో పడుకోబెట్టడం మేలు.